నమస్కారం. నా పేరు దీప్తి. మీరు చూస్తున్నారు అమ్మ చిట్కాలు బై దీప్తిశ్రీ. ఈరోజు వీడియోలో హెల్తీ, టేస్టీ బేబీ స్టమక్ ఫిల్లింగ్ డిన్నర్ రెసిపీని చూద్దాము. ఈ బేబీ ఫుడ్ పిల్లలకి ఈజీగా డైజెషన్ అయిపోతుంది. ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది తిన్నాక బేబీ స్టమక్ ఫిల్ అయ్యి హాయిగా నిద్రపోతారు. మీరు ఇచ్చిన లైక్స్ని బట్టి నేను మరికొన్ని బేబీ డిన్నర్ రెసిపీస్ని పోస్ట్ చేస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా నుండి ఎటువంటి బేబీ ఫుడ్ వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. నేను 7th మంత్ బేబీస్ నుండి 1 ఇయర్ బేబీస్ని దృష్టిలో పెట్టుకుని ఈ బేబీ ఫుడ్ని తయారు చేశాను. ఈ బేబీ డిన్నర్ రెసిపీ కోసం గిన్నెలో 300 ml వరకు నీళ్ళను పోసుకుని పీల్ చేసి కట్ చేసుకున్న చిన్న బౌల్ క్యారెట్ని ఉడకపెట్టుకోవాలి. వీటిని పక్కన పెట్టుకుని పక్క బర్నర్ మీద బాండీ పెట్టి బాండీలో 2 టేబుల్ స్పూన్స్ ఓట్స్ని డ్రై రోస్ట్ చేసుకుని చల్లారినాక ఫైన్గా గ్రైండ్ చేసుకుందాం. ఈ ఓట్స్ని గ్రైండ్ చేసుకున్నాక చక్కగా మనకి క్యారెట్ ఉడికి ఉంటుంది. వీటిని కూడా చల్లారనిచ్చి ఫైన్గా ప్యూరీలాగా గ్రైండ్ అవ్వటానికి కొద్దిగా నీళ్ళని పోసుకుని క్యారెట్ ప్యూరీని కూడా రెడీ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఈ రెండు రెడీ అయిన తర్వాత 300 ml వరకు నీళ్ళని పోసుకుని గ్రైండ్ చేసుకున్న ఓట్స్ ప్యూరీని వేసి మొత్తం కలిసేలాగా కలుపుకుని క్యారెట్ ప్యూరీని కూడా వేసి 2 minutes పాటు లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో తిప్పుకుంటూ కుక్ చేసుకున్నాక 1 ఇయర్ అండ్ ఎబోవ్ బేబీస్ అయితే చిటికెడు ఉప్పు, మీ పిల్లలకి లైట్గా పెప్పర్ పౌడర్ని కూడా యాడ్ చేయాలనుకుంటే ఈ స్టేజ్లో మీరు యాడ్ చేయొచ్చు. మొత్తం కలిసేలాగా కలుపుకుని చల్లారినాక మీ చిన్నారులకైతే పెట్టండి. ఈ వీడియో మీ అందరికి ఉపయోగపడుతుంది అని అయితే ఆశిస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.